నమస్తే అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరిల్లుబా ఐపీఎస్. ఇంట్లోనే క్యారమిల్ కేక్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. న్యూ ఇయర్కి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా గిన్నెలకి నెయ్యి లేదంటే నూనె అప్లై చేసుకోండి. మీ దగ్గర కేక్ మోల్డ్ ఉంటే కేక్ మోల్డ్కైనా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని అందులోకి 1/2 కప్పు షుగర్ తీసుకొని చిన్న మంట మీద మెల్ట్ చేసుకోండి. ఇది మెల్ట్ అయిన తర్వాత ఈ విధంగా మనకి తిప్పుతూ ఉండాలండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు తిప్పుతూ ఉండండి. లైట్కి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఏదైతే నూనె లేదంటే నెయ్యి అప్లై చేసుకున్న గిన్నెలు ఉన్నాయో అందులోకి ఈ క్యారమిల్ అనేది వేసుకొని వెంటనే స్ప్రెడ్ చేయాలండి, లేదంటే గట్టిగా అయిపోతుంది. మనకి బేకరీలో ఏ విధంగా అయితే క్యారమిల్ పుడ్డింగ్ ఉంటుందో టేస్ట్ సేమ్ అదే విధంగా వస్తుందండి మనకి. వీడియోలో చూపించిన విధంగా చేస్తే తర్వాత మిక్సీ గిన్నెలోకి 1 కప్పు ఫ్రెష్ మిల్క్ తీసుకోవాలండి. పచ్చిపాలు మాత్రమే తీసుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు ఫ్రెష్ పెరుగు తీసుకోవాలి. అలాగే 1/2 కప్పు కండెన్సర్ మిల్క్ తీసుకోవాలి. అలాగే 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్, అలాగే 1 స్పూను వెనిలా ఎసెన్స్ వేసుకొని కలపాలండి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఉండలు లేకుండా మిక్సీ పట్టుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ న్యూ ఇయర్కి తప్పకుండా ట్రై చేయండి మీరు. అందుకని నేను ముందుగానే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను మీకు. ఆ తర్వాత మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా వడపోసుకోండి. వడపోసుకున్న తర్వాత ఏదైతే మనం క్యారమిల్ వేసుకున్న గిన్నెలు ఉంటాయో అందులోకి ఈ లిక్విడ్ అనేది వేసుకోవాలి. కొంచెం వెల్త్గా వేసుకోండి, కొంచెం గ్యాప్ వచ్చే విధంగా వేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత అల్యూమినియం పేపర్ లేదంటే స్టీల్ ప్లేట్ అయినా మీరు కవర్ చేసుకోవచ్చు. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని కుక్కర్ గిన్నె లేదంటే ఇడ్లీ పాత్ర అయినా కూడా పెట్టుకోవచ్చు. అందులోకి 250 ml వాటర్ పోసుకొని హై ఫ్లేమ్ మీద స్టాండ్ వేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద పెట్టుకోండి. హై ఫ్లేమ్ మీద మరుగుతున్నప్పుడు చిన్న మంట మీద పెట్టుకొని ఏదైతే మనం కేక్ మిక్సర్ వేసుకున్నామో అది గిన్నె పెట్టుకొని మూత పెట్టుకోవాలి. వితిన్ మీకు 20 minutesలో ఇది అయిపోతుందండి. అయ్యిందా లేదో ఫోర్క్తో ఈ విధంగా చేసి చూడండి. దానికి అంటుకోకపోతే మీరు తయారైపోయినట్టు, అంటుకుంటే కనుక ఇంకొక 5 minutes పెట్టి చూడండి. ఆ తర్వాత చల్లారిన తర్వాత మాత్రమే నేను ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి. చల్లారిన తర్వాత మాత్రమే చేయాలండి. ఇలాగా చూసారా కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనకి ఈ క్యారమిల్ పుడ్డింగ్ అనేది. చూసారు కదా, ఎమ్మీగా ఉంది కదా. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇది క్యారమిల్ పుడ్డింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.